కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మెచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ గుండె చప్పుడే బతుకుతున్నాం. కాంగ్రెస్ వాదులకందరికీ, పెద్దలకి, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్కి, యువతకి, గద్వాల్ మరియు అలంపేట్ కాంగ్రెస్ నాయకులు అందరికీ మీ చెల్లి, మీ బిడ్డ వెన్నెల తరఫున వందనాలు, విప్లవాల వందనాలు. ముందుగా చాలా చిన్నదాన్ని మీ ముందు నేను, కానీ అయినా మీకు ఒక చిన్న మాట ఇస్తున్నాను. ఆ మాట ఏంటంటే, ఇందాక మన గద్వాల నుంచి అన్న కన్నీళ్ళు పెట్టుకున్నారు. మీ కన్నీళ్లను కత్తులు చేసి ముందుకు తీసుకుపోతానని మాటిస్తాను. ఎందుకంటే మీ మాటలు తప్పకుండా స్టేట్ కమిటీగా నేను కానీ, సంపత్ అన్న కానీ, అట్లాగే 6 స్టేట్ కమిటీకి ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని రక్షించే బాటలో పాటు మన కాంగ్రెస్ కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగించండి. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని మెచ్చి భారత దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన కాంగ్రెస్ జెండా పట్టుకొని నడుస్తున్న మన కార్యకర్తలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మనకు ఎంతగానో ఉంది అని స్టేట్ కమిటీ బాధ్యతను అప్పచెప్పినందుకు ఖచ్చితంగా మేము మండలి డిస్టిక్కి, మండలికి, జిల్లాలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సమస్యలని, అక్కడున్న మన కాంగ్రెస్ కార్యకర్తల కన్నిటిని మేము ఖచ్చితంగా, మనకు ఈ మధ్యనే ఏఐసిసి ఇన్ఛార్జ్ మన మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. తనకి పిసిసి అధ్యక్షులు ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి, అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి ఒక రిపోర్ట్ తప్పకుండా మీ తరఫున సబ్మిట్ చేస్తామని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాం. రెండో విషయం, మన మీనాక్షి నటరాజన్ గారు రాగానే జిల్లా వారీగా సమీక్ష చేస్తూ తాను బహిరంగంగా మీడియాకు, ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక నినాదాన్ని ఇచ్చినారు. అదేమిటంటే, మొదటిగా నేను ఇప్పుడు రానున్న టైంలో ఇచ్చే పదవులు, మొదటిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఏళ్ళు దానిపైన పనిచేస్తున్నారో వాళ్ళ లిస్ట్ కావాలని అడిగారు. డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్లో, జిల్లా వారి మీటింగ్లలో ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను మన కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఇస్తాను. ఎవరైతే స్వాతంత్రం వచ్చి అప్పటి నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెప్పింది. రెండో ప్రిఫరెన్స్ 2023 ఎలక్షన్స్ అప్పుడు ఎవరైతే ముందు వచ్చారో, ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకు రెండో ప్రిఫరెన్స్ ఇస్తానన్నారు. మరి మూడో ప్రిఫరెన్స్ ఎవరికంటే ఎలక్షన్స్ తర్వాత వచ్చి మనతో పాటు నడుస్తున్న వాళ్ళకు మూడో ప్రిఫరెన్స్ ఇస్తాను. సో దీనికోసం స్టేట్ లెవెల్లో మమ్మల్ని పంపించడం జరిగింది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ చాలా కీలకంగా ఈ విషయాన్ని తీసుకుంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భూస్థాపితం చేయాలని, వేరు నుంచి నరికేయాలని కుట్ర పన్నుతున్నది. అది బీజేపీ కుట్ర చేస్తుంది. ఎందుకోసం కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేయాలనుకుంటున్నది ఒక చాలా క్లారిటీ ఉండాలి మనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి? వాట్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? భారత చరిత్ర చూసుకుంటూ వస్తే కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వేదిక అన్ని కులాల వాళ్ళకు, అన్ని మతాల వాళ్ళకు, అన్ని వర్గాల వాళ్ళకు, స్త్రీలకు, యువతకు సమానమైన భాగస్వామ్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇతర మనువాద పార్టీలు, బీజేపీ చూస్తే అలా లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం భారతీయులమంతా ఒకటి, మన మనుషులంతా ఒకటి, మనమంతా కలిసి మన భారతదేశాన్ని రక్షించుకోవాలి, సమానత్వంని పంచాలనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది. మరి మనువాద పార్టీ, బీజేపీ పార్టీ ఏంటి? గద్దరన్న చెప్పినట్టు, గద్దరన్న ఏమన్నాడంటే, నేను చాలా చిన్నగా ఉన్నాను, ఆ పాట చాలా చిన్నగా ఉన్నప్పుడు విన్నాను, 50 ఏళ్ళ ముందు రాష్ట్ర పాట. దేవుడు పేరిట దేవుని దోచిరి, మతం పేరిట మంటలు గరిపిరి, కులాల మధ్య కొండి
పదవి కోసమో ఇంకా దేని కోసమో కొట్లాడు, ఒక సిద్ధాంతం కోసం కొట్లాడతాం. గద్దరన్న ఆపరేషన్ ఎందుకు పోయింది, గద్దరన్న ఎందుకు మరణించిందంటే దానికి నేను జవాబు చెప్తాను. ఆపరేషన్కి వెళ్ళే 2 రోజుల ముందు నేను ఫోన్ చేశాను, ఎట్లున్నావు నాన్న, ఎందుకు నాన్న ఆపరేషన్కి వెళ్తున్నావు, మాకు తెలుసు నీ గుండె గట్టిది, నీ మెదడు గట్టిది, కానీ నీ శరీరం సహకరిస్తుందో లేదో నాన్న, ఎందుకంటే నీ జీవితం అంతా ప్రజల కోసం గత 60 ఏళ్ళుగా అంకితం చేస్తావు, నీ శరీరం పనిచేస్తుందో లేదో నాన్న అంటే ఏమన్నాడంటే, బిడ్డ భయపడకు, మన డాక్టర్లతో మాట్లాడినా మన డాక్టర్లు ఏం చెప్పిందంటే ఆపరేషన్ తర్వాత నా గుండె పనిచేస్తుందంట, నా గొంతు పనిచేస్తుంది, నా మెదడు పనిచేస్తుంది, నా కాలు చేయి పనిచేయదంట బిడ్డ, అయినా పర్లేదు నా కాలు చేయులు పనిచేయకపోయినా సరే ఈ బెడ్ మీద నుంచి, ఈ అంపశయం మీద నుంచి నేను మరో స్వాతంత్ర యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నాను, మరో నిశ్శబ్ద యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నాను. మన తెలంగాణ నుంచి భారతదేశం అంతా పల్లె పల్లె తిరుగుతాం. ఏంటా స్వాతంత్ర యుద్ధం, భారత రాజ్యాంగాన్ని రక్షించే స్వాతంత్ర యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్న బిడ్డ. నిశ్శబ్ద విప్లవం, ఓటు హక్కు అని నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకుపోతున్న బిడ్డ అన్న ఆ ఒక్క మాటతోని ఆయన చనిపోయినాక రాజకీయాలు అని తెలియని దానికి రావద్దనుకున్నారు, కానీ ఆ సిద్ధాంతాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని మళ్ళీ ఒక్కసారి ప్రజల్లో తీసుకురావడానికి కాంగ్రెస్ జెండా ఎత్తుకొని ముందుకు రావడం జరిగింది. అందుకే మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, చాలా చాప కింద నీరులాగా కాంగ్రెస్ పార్టీని నరుక్కుంటూ వస్తున్నారు. మరొక్కసారి మనం బతకాలంటే, మన భావితరం బతకాలంటే, మనుషులుగా బతకాలంటే, మనం బతకాలంటే మన సిద్ధాంతం బతకాలి, మానవత్వం మనుషులనే సిద్ధాంతం బతకాలి. అది బతికిస్తుంది ఎవరంటే భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఎవరు అనుకుంటామంటే మన కాంగ్రెస్ పార్టీ మనమే కాపాడాలనుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన నా అన్నలారా, పెద్దలారా, తండ్రి సమానులు, తమ్ముళ్ళారా, ఈ యొక్క విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకోండి. సైద్ధాంతికమైన పోరుకు సిద్ధం కావాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ